ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉజ్వల కిచెన్. ఎంతో రుచికరమైన మంచూరియను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా క్యాబేజ్ తీసుకోవాలి. చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక కప్పు మైదా పిండి, కట్ చేసి పెట్టిన క్యాబేజీని, తగినంత సాల్ట్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. అలాగే సరిపడా ఆయిల్ పోసుకోవాలి. చిన్న చిన్న బాల్స్గా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఉల్లిగడ్డ, అల్లం, అలాగా కొద్దిగా ఆయిల్ తీసుకొని కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, ఎల్లిపాయ ముద్ద, ఉల్లిగడ్డలు వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా కారం, ఉప్పు, పసుపు, కొద్దిగా వాటర్ పోసుకోవాలి. సోయా సాస్, చిల్లీ సాస్, ఇందాక రెడీ చేసుకున్న బాల్స్ని ఇందులో వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా సోయా సాస్, చిల్లీ సాస్ పోసుకోవాలి. పోసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. వేడి వేడి మంచూరియా రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.